ఫిట్ గా ఉండాలంటే చెడు అలవాట్లు లేకుండా వీలైనంత వరకు శారీరకంగా ఎక్సర్సైజ్ చేయాలి. ఒక ఆట ఆడుకోవడం, లేకపోతే పొలం దగ్గరికి వెళ్లడం, పొలం చుట్టూరు గణాల్లో తిరగడం, సూపర్వైజ్ చేయడం, అట్లా శారీరకంగా ఎక్సర్సైజ్ అవసరం. రెండో విషయం కూడా మీరు చూస్తే ఆలోచన విధానంలో కూడా పాజిటివ్ గా ఉండాలి. ఎప్పటికప్పుడు ఆలోచించాలి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. మీ కుటుంబం కోసం, రాష్ట్రం కోసం, మీకోసం ఆ ఆలోచనలు కూడా అమలు చేస్తే, అందుకే నేను ఎప్పుడంటాను శరీరానికి పని ఉండాలి, మెదడుకు ఆలోచన ఉండాలి. ఈ రెండు రాకపోతే కడాన ఇనుము కూడా వేసి పెడితే తుప్పు పట్టిపోతుంది. మన శరీరం కూడా అంతేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాగా ఈ ఊర్లో చూస్తే మంచి వేప చెట్లు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చూస్తా ఉంటే ఊరంతా తిరిగాను, చాలా బాగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ ఊరు ఒక ఆదర్శ గ్రామం అవుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ పిల్లల ఉద్యోగాల కోసం నేను ఎప్పటికప్పుడు శ్రద్ధ పెడతాను. అదే సమయంలో గ్రామంలో ఉండే మీరు కూడా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం, గౌరవప్రదంగా బతికే మార్గం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే మీ ఆదాయాన్ని పెంచి మిమ్మల్ని ముందుకు నడిపించడం కోసం చేయూతనిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒకసారి చూస్తే ఎంపీయూపీ స్కూల్ ఒకటి మొన్నే డెమాలిష్ అయింది రోడ్డు వైడనింగ్ లో. అది కావాలని అడిగారు, ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పాను, అది కంప్లీట్ చేస్తాం. గ్రామంలో లైబ్రరీ రూమ్ ఒకటి కావాలన్నారు, లైబ్రరీ రూమ్ కూడా పెట్టిస్తాం, చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.